సాయంత్రం 7:30 అవుతుంది. 10,000 స్టెప్స్ అయిపోయినాయి. ఈరోజు నేను కన్సెంట్ గురించి మాట్లాడతా. అంటే కన్సెంట్ ఫర్ సర్జికల్ ప్రొసీజర్ గురించి మాట్లాడతా. మీరు ఏదైనా ట్రీట్మెంట్ చేయించుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మీ డాక్టర్ మిమ్మల్ని ఒక కన్సెంట్ ఫామ్ సైన్ చేయమంటారు. కన్సెంట్ ఫామ్ అనగానే చాలామందికి భయం అవుతుంది. ఎందుకంటే ఆ ఫామ్ పైన సైన్ చేస్తే వీళ్ళు ఇష్టం వచ్చింది చేసుకుంటారు, తర్వాత వీళ్ళు ఏం రెస్పాన్సిబిలిటీ తీసుకోరనే భయం చాలామందికి ఉంటుంది. యాక్చువల్లీ కన్సెంట్ ఫామ్లో ఏముంటుంది, దాన్ని ఎందుకు సైన్ చేయాలి? సో డాక్టర్ మీతోటి మీ ప్రొసీజర్కి సంబంధించిన డిస్కషన్ చేస్తారు. బేస్డ్ ఆన్ ద ట్రీట్మెంట్ డిస్కషన్ 20 minutes, 30 minutes, 1 hour వరకు ఉండొచ్చు. ఆ డిస్కషన్లో ఆ ట్రీట్మెంట్కి సంబంధించిన చాలా డీటెయిల్స్ ఉంటాయి, రిస్క్స్ అండ్ బెనిఫిట్స్ ఉంటాయి. చేయించుకోవాలా, చేయించుకోవద్దా, చేయించుకుంటే ఏం ప్రాబ్లమ్స్ రావచ్చు, చేయించుకోకపోతే ఏం ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, చేయించుకున్న తర్వాత కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి, ఎట్లా ఫాలో కావాలి, ఇవన్నీ చెప్తారు. అండ్ సర్జరీతో ఆర్ ప్రొసీజర్తో కూడిన రిస్క్స్ అండ్ బెనిఫిట్స్ కూడా చెప్తారు. సో మీరు ప్రొసీజర్ చేయించుకోవడానికి రెడీ అయినప్పుడు ఇవన్నీ విని మీరు ప్రొసీజర్ చేయించుకుంటున్నట్టు సంతకం పెట్టాలి. అది కన్సెంట్ ఫామ్లో ఉంటుంది. సో కన్సెంట్ ఫామ్లో మీకు తెలియనిది ఏదో రాసి ఉండదు. మీతో ఆల్రెడీ డిస్కస్ చేసిన విషయాలే కన్సెంట్ ఫామ్లో ఉంటాయి. కావాలంటే మళ్ళీ ఇంకోసారి మీరు చదివి సైన్ చేయొచ్చు. సో కన్సెంట్ ఫామ్ ఎందుకంటే మీ పైన ఏదైనా ప్రొసీజర్ చేసే ముందు డాక్టర్స్గా మాకు మీ ఆమోదం తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే మీ కన్సెంట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. వితౌట్ యువర్ పర్మిషన్ మేము మీ పైన ఏం ప్రొసీజర్ చేయొద్దు. సో మాకు మీ కన్సెంట్ ఉండడం ఇంపార్టెంట్ అండ్ ఆల్సో రికార్డ్ ఆఫ్ ద ప్రొసీజర్ కూడా ఉంటుంది దాంతోపాటు. సో మీకు కన్సెంట్ ఫామ్ యాజ్ అ పేషెంట్ ఎందుకు ఇంపార్టెంట్ అండ్ ఎందుకు మీరు కన్సెంట్ పైన సైన్ చేయాలి? సో నేను చెప్పినట్టు డాక్టర్ మీతో చేసిన డిస్కషన్ సమ్మరీ మొత్తం ఆ కన్సెంట్ ఫామ్లో ఉంటుంది. కొన్నిసార్లు చాలామంది సగం వింటారు, సగం వినరు, డౌట్స్ వస్తాయి. ప్రొసీజర్ తర్వాత డౌట్స్ అన్నీ నిజంగా మెటీరియలైజ్ అయితే తర్వాత వెళ్ళి నాకు ఇది చెప్పలేదంటారు. సో ఇట్లాంటి కేసెస్లో యాక్చువల్లీ మీరు కన్సెంట్ ఫామ్ సైన్ చేసి ఉంటే మీకు డౌట్ వస్తుంది, నేను ఎందుకు సైన్ చేయాలని చెప్పి మీరు 2-3 సార్లు చదువుతారు ఆ కన్సెంట్ ఫామ్ని. అప్పుడు మీకు ఏదైనా డౌట్ ఉంటే మళ్ళీ క్లారిఫై చేసుకోవచ్చు. సో కన్సెంట్ ఫామ్ చదివినప్పుడు మీరు కన్సల్టేషన్లో ఏదైనా మిస్ అయినా కూడా మళ్ళీ క్లారిఫై చేసుకునే అవకాశం ఉంటుంది. సో బేసిక్గా మీ ప్రొసీజర్ జరిగే ముందు మీకు మీ డాక్టర్కి మంచి అండర్స్టాండింగ్ ఉండడం ఇంపార్టెంట్. కన్సెంట్ ద్వారా అది ఎస్టాబ్లిష్ అవుతుంది. డాక్టర్ కూడా నమ్మకం వస్తుంది, ఈ పేషెంట్ నిజంగానే ట్రీట్మెంట్కి రెడీ ఉన్నాడు, అంతా విని అర్థం చేసుకొని చేయించుకోవడానికి రెడీ ఉన్నారు అని. సో కన్సెంట్ ఫామ్ అంటే అది. అండ్ ఎప్పుడన్నా మీ డాక్టర్ అడిగితే నిర్మోహమాటంగా కన్సెంట్ ఫామ్ సైన్ చేయండి. సైన్ చేయడానికి హెసిటేషన్ ఉంటే అన్ని డౌట్స్ క్లారిఫై చేసుకున్న తర్వాత సైన్ చేయండి. సో అది కథ.